కాంగ్రెస్ సర్కారే లక్ష్యంగా బీఆర్ఎస్ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. రాష్ట్రంలో రైతాంగం నిరాశ నిస్పృహల్లో ఉన్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సర్కార్ ఫెయిల్ అయినట్లు విమర్శించారు. ఇక రాష్ట్రంలో రైతు సమస్యలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఈ నెల 24 నుంచి రైతాంగ పరిస్థితులపై అధ్యయనం కోసం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సారథ్యంలో కమిటీ పర్యటించనుంది. రాష్ట్రంలో రైతాంగం నిరాశ నిస్పృహలో ఉన్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతు డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు అమలు చేయడం లేదని విమర్శించారు. రైతుల పట్ల కేసీఆర్ కు ఉన్న కమిట్మెంట్ కాంగ్రెస్ కు లేదన్నారు. ఈ నెల 24 నుంచి బీఆర్ఎస్ రైతు కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుందన్న కేటీఆర్ రైతాంగం పరిస్థితులపై అధ్యయనం చేస్తుందని చెప్పారు. జీహెచ్ఎంసీ మేయర్పై అవిశ్వాసంపై సరైన టైంలో నిర్ణయం తీసుకుంటామన్న కేటీఆర్ రాష్ట్రంలో భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదేనన్నారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో పార్టీ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. గ్రామ సభల్లో ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? ప్రజలు ఏమడుగుతున్నారు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు, ఏమైందని అడిగారు. ఇవాళ మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేది ఏమంటే మీరు పరిపాలనలో నిమగ్నం కండి. ఇతరత్రా కార్యక్రమాలు బంద్ పెట్టి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు, గ్యారంటీల అమలు, వాటి మీద మీరు దృష్టి పెడితే ఈ నిరసనలు మీకు తప్పుతాయి. ఇవాళ ఎక్కడన్నా ఒక్క టీఆర్ఎస్ నాయకుడు పాల్గొన్న దాఖలా మీరు చూపెడతారా? ఎక్కడికక్కడ ప్రజలు మరలబడుతున్నారు, టెంట్లు ఊలగొడుతున్నారు. రేపు ఇదే తీరుగా కొనసాగితే గవర్నమెంట్ ను కూడా ఏదో దశలో ప్రజలు ఖచ్చితంగా తిరస్కరిస్తారు. హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అయిందన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. నిర్బంధాల మధ్య గ్రామ సభలు నిర్వహిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ తో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. వానాకాలం పంట సాయం ఎప్పుడు వేస్తారో చెప్పాలని ప్రశ్నించారు హరీష్ రావు. ఇప్పటికైనా రుణమాఫీ మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఎంతమందికి చేసిండ్రు, ఇంకెంతమందికి చేయాలి, ఎప్పట్లోగా చేస్తారో చెప్పండి. కేసీఆర్ ఉండగా బరాబర్ 4,000 అంటే 4,000 వేసిండు, మళ్ళకెళ్తే 5,000 అంటే 5,000 వేసిండు. నువ్వు 7,500 అన్నావు, 7,500 అయిపోతుంది. ఇప్పుడు మాట మార్చి 6,000 అంటివి, 6,000 వేయకపోతుంది. వానకాలం సంగతి చెప్పవైతివి, యాసంగికి కోతలు పెట్టవత్తివి. వానకాలం యాసంగి కలిపి ఇచ్చిన మాట ప్రకారంగా 15,000 రైతు భరోసా వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. యాదగిరిగుట్టను టెంపుల్ సిటీ ఆఫ్ నేషన్ గా నిలబెట్టుకున్నామన్నారు ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ పార్టీ హయాంలో యాదగిరిగుట్ట 1,200 కోట్లతో అభివృద్ధి జరిగిందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యాదగిరిగుట్ట అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కోరుకున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు కవిత. గిరి ప్రదక్షిణలు చేశారు.